హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఫ్లాక్ సీడ్స్ గురించి తెలుసుకుందామండి. ఫ్లాక్ సీడ్స్ అంటే తెలుగులో అవిసె గింజలు అంటారు. ఇవి చూడటానికి కొంచెం షైనీగా ఉంటాయి, కొంచెం మెరుస్తూ కనిపిస్తుంటాయి. ఈ అవిసె గింజల్లో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఈ ఫ్లాక్ సీడ్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి. ఫైబర్, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, వీటిల్లో ఉండే పోషక విలువల వల్ల మన బాడీలో బ్లడ్ షుగర్స్ కూడా కంట్రోల్ అవుతాయి, స్కిన్ స్మూత్ అవుతుంది, హార్మోన్స్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి, హార్ట్ డిసీజెస్, క్యాన్సర్స్ రాకుండా చూస్తాయి, బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి, హెయిర్ అండ్ స్కిన్కి కూడా ఈ అవిసె గింజలు చాలా రకాలుగా ఉపయోగపడుతుందండి. ఈ అవిసె గింజల్ని ఎలా వాడాలో చూద్దాం. ముందుగా ఈ అవిసె గింజలను మనం వేయించుకోవాలి. ఇవి డైరెక్ట్గా వాడితే మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. సో వీటిని వేయించుకోవాలి. లేడీస్లో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేవాళ్ళు వాళ్ళ డైట్లో ఇవి యూస్ చేస్తే ఆ సమస్య కూడా తీరుతుందండి. ఇవి వేగాయి అని తెలుసుకోవడం ఎలా అంటే మనకు ఒక స్మెల్ అనేది వస్తుందండి, ఒక మంచి స్మెల్ బయటకు వస్తుంది. అప్పుడు వేగినట్టే, అప్పుడు మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. వాడడం వల్ల హార్మోన్ సమస్యలు కూడా తగ్గుతాయి. వీటిని స్కిన్కి అండ్ హెయిర్కి ఎలా వాడాలో నా నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తానండి. ఆల్మోస్ట్ ఇవి వేగాయి, తీసేసుకోవడమే అండి. చూడండి, కలర్ చేంజ్ అయ్యాయి. వీటిని మెత్తగా పౌడర్ లాగా రుబ్బుకోవాలి. ఈ గ్రైండ్ చేసిన పౌడర్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చండి. దీన్ని మనం రెగ్యులర్గా వాడే కర్రీస్లో కూడా వేసుకోవచ్చు, ఒక స్పూను. దీన్ని రోజుకి ఒక 5 గ్రాముల నుండి 10 గ్రాముల వరకే తీసుకోవాలండి, అంతకుమించి ఎక్కువ తీసుకోకూడదు. దీన్ని రోజు ఒక స్పూన్ వాటర్లో వేసి మరగబెట్టి వడగట్టుకొని కూడా తాగొచ్చండి. దీన్ని మనం ఒక కప్పు పెరుగులో కూడా కలుపుకొని తినొచ్చు. ఇంకా మనం చేసుకునే స్మూతీస్లో, డ్రింక్స్లో కలుపుకొని తినొచ్చు. చూసారు కదండి, ఫ్లాక్ సీడ్స్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. డైలీ వాడడం వల్ల మనకు చాలా లాభాలు ఉంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.